ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా ముందుకు సాగుతోంది. మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వే ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగించారు. నది గర్భంలో ఉన్న నిర్వాసితులకు నచ్చ చెబుతూ మార్కింగ్ వేసేందుకు యత్నించారు. పలుచోట్ల బాధితులు అధికారుల్ని అడ్డుకొని నిరసనకు దిగారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, న్యూ మారుతి నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో సంబంధించి కూడా ఇటు రివర్ బెడ్ ఏరియాలో ఉన్న వారికి సంబంధించిన గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 2116 సంబంధించిన నిర్వాసితులకు సంబంధించి రివర్ బెడ్ ఏరియాలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. వారికి రిహాబిలిటేషన్ ప్రక్రియలో భాగంగా వారికి డబుల్ బెడ్రూమ్ కల్పించేందుకు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ 25 బృందాలతో గడిచిన 4 రోజులుగా ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల రెవెన్యూ అధికారులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా హైదరాబాద్లో ఎక్కువ విస్తీర్ణ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నా కానీ మేడ్చల్ పరిసర జిల్లా సంబంధించి కూడా ఉప్పల్ రెవెన్యూ పరిధికి సంబంధించి కూడా కొన్ని వందల శాశ్వత నిర్మాణాలు బఫర్ జోన్తో పాటు ఇటు రివర్ బెడ్ ఏరియాలతో కూడా నిర్వాసితులంతా కూడా మార్కింగ్ వేసుకునేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న న్యూ మారుతి నగర్తో పాటు వినాయక నగర్, గణేష్ నగర్ ప్రాంతాల్లో కూడా ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 2116 సంబంధించిన 166కు సంబంధించిన ఇటు రివర్ బెడ్ ఏరియాలో నిర్వాసితులకు సంబంధించి కూడా మార్కింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఇక మూసీ బఫర్ జోన్లో ఉన్న సంబంధించిన వాటి మీద సర్వే చేసేందుకు ఇప్పటికే ఇటు ఉన్నతాధికారులు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ గడిచిన 3 రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో 45 కిలోమీటర్లకు సంబంధించి కూడా కొంత రివర్ బెడ్ ఏరియాలో ఉన్న నిర్వాసితులకు సంబంధించి కూడా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొంత అధికారులకు తలకు మించిన భారంగా మారుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు చాదర్గఢ్తో పాటు శంకర్పేటతో పాటు ఇటు జియాగూడ పరిసర ప్రాంతాలతో పాటు కూడా ఇటు చాలా చోట్ల సుమారుగా 35 కిలోమీటర్లకు సంబంధించి కూడా 30% మంది నిర్వాసితులు డబల్ బెడ్రూమ్లు అధికారులు చూపించిన శాశ్వత పరిసరాలకు సంబంధించిన పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా కానీ మిగతా మంది మాత్రం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ భీష్మించి కూర్చోవడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక పూర్తి స్థాయిలో 3 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఇప్పటికే హైదరాబాద్లో దాదాపుగా 1566కు సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ పూర్తయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక మేడ్చల్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఉప్పల్ రెవెన్యూ పరిధికి సంబంధించి కూడా కొంత బౌలంతస్తు నిర్మాణాలు రివర్ బెడ్ ఏరియాలో ఉండడంతో వారు మార్కింగ్ వేసేందుకు ముందుకు రాకపోవడం, అధికారులను గెరావ్ చేయడంతో కూడా నిన్న ఉధృత పరిస్థితులు చోటు చేసుకుని ఇక వీటితో పాటు జియాగూడ పరిసర ప్రాంతాల్లో కూడా తమకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ పెద్ద సంఖ్యలో మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన వారు రివర్ బెడ్ ఏరియాలో ఇల్లు నిర్మించుకున్న వారంతా కూడా రాస్తారోకో చేయడంతో నిన్న చాలా చోట్ల ఉధృత పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో కూడా మూసీ రివర్ బెడ్ ఏరియా సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత నిర్వాసితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాత కూడా కూల్చివేత ప్రక్రియ ఉంటుందంటూ ఇప్పటికే అధికారులు చెప్పినా కానీ కొంత నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, అంటే కిరణ్, ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వేరే దగ్గర ఫెసిలిటేట్ చేస్తున్నా కానీ వాళ్ళు వెళ్ళకపోవడానికి, సుముఖత చూపుకోవడానికి కారణం అక్కడ మార్కెట్ వాల్యూ ఇవి కూడా అయి ఉంటాయి. వాళ్ళు ఏమంటున్నారు అసలు బాధితులు, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతానికైతే హైదరాబాద్ జిల్లా సంబంధించి చూసుకుంటే కూడా రివర్ బెడ్ ఏరియాలో సుమారుగా 1500 సంబంధించిన అక్రమ నిర్మాణాలను వీళ్ళంతా కూడా రివర్ బెడ్ ఏరియాలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మేడ్చల్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే మూసి విస్తరించుకుంటూ పోయిందో ప్రవాహానికి సంబంధించి కూడా వారు రివర్ బెడ్ ఏరియాలో ఉన్న కానీ ఇప్పటికీ అక్కడ బౌలంతస్తు నిర్మాణం నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క భవనం సంబంధించి కూడా ₹1 కోటి పైగా ఉంటుంది. సుమారుగా 50 లక్షల నుంచి ₹1 కోటి పైగా ఉన్నాయి. చాలా విలువైన అపార్ట్మెంట్స్ కూడా మూసీ గర్భంలో ఉన్న నేపథ్యంలో వారికి తమకు సాధారణంగా ఆక్రమించుకున్న నిర్మాణం చేసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ తాము కేటాయిస్తే తాము ₹1 కోటి బ్యాంక్ లోన్ తీసుకొని బౌలంతస్తు నిర్మాణం చేసుకున్నాం కాబట్టి తమకి కేవలం డబుల్ బెడ్రూమ్తో కూడా చేతులు దులుపుకుంటే సరైనది కాదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తాము ఇక్కడ నుంచి లేదంటూ చైతన్యపురి, అటు మారుతి నగర్, గణేష్ నగర్, వినాయక నగర్ ప్రాంతాలకు సంబంధించిన వందలాది నిర్వాసితులంతా నిన్న ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తాము అధికారులు
తమ ఇంటికి మార్కింగ్ వేసేందుకు వస్తే మేము తరిమేస్తామంటూ చెప్పిన దృశ్యాలు కనిపిస్తుంది. కానీ మేజర్గా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 1500 నిర్మాణాలకు సంబంధించి కూడా చాలా కేవలం రేకుల షెడ్తో నిర్మించిన ప్రాంతాలన్నీ కొన్ని చోట్ల అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి కావచ్చు, బహుళంతల నిర్మాణాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. కాబట్టి వారు శాశ్వత పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మిగతా చోట్లకు సంబంధించి మొత్తంగా 45 కిలోమీటర్లు విస్తరించిన మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని చోట్ల నిర్వాసితులు ప్రభుత్వం చూపిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సిద్ధంగా ఉన్నా కానీ మిగతా చోట్ల సంబంధించిన ప్రజలు తమ లక్షల రూపాయల లోన్ తీసుకొని బౌలంతరస్ నిర్మాణం చేసుకున్నాం కాబట్టి తమకి శాశ్వత పరిష్కారం చూపించాలి, నష్టపరిహారం తగినంత ఇస్తేనే కూడా వెళ్తామంటూ కూడా చాలా చోట్ల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొదటి దశలో ఇటు రివర్ బెడ్ ఏరియాలో ఉన్న రిహాబిలిటేషన్ సంబంధించిన నిర్వాసితులకి మార్కింగ్ ప్రక్రియ పూర్తయింది. కాబట్టి రానున్న రోజుల్లో ఇక మూసీ బఫర్ జోన్కి సంబంధించిన సర్వే కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పుడైతే ఇప్పటికీ ఆ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న నిర్వాసితులకు సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్లో ఉండేందుకు సకల వసతులు కల్పిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న సంబంధించిన వారికి స్థానికంగా ఉండే డబుల్ బెడ్రూమ్లకి వారికి తరలించే ప్రక్రియ చేస్తుండటంతో తమకు నిజమైన లబ్ధిదారులకి ఇన్ని రోజుల పాటు డబుల్ బెడ్రూమ్ వస్తుందనుకుంటే ఇప్పుడు మూసి నిర్వాసం తీసుకొచ్చి తమకు కేటాయించబోయే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వారిని ఉంచడంతో కూడా కొంత స్థానికంగా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు నిర్వాసితులు ఎక్కడైతే రివర్ బెడ్ ఏరియాలో శాశ్వతంగా రేకుల షెడ్లు వేసుకుని నిర్మాణానికి సంబంధించి కూడా విద్యార్థులకు సంబంధించి కూడా కొంత వారికి ఆలోచన చేసిన తెలుస్తుంది. వీరికి వివిధ రకాలుగా కొంత ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ పెద్దలు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రివర్ బెడ్ ఏరియాలకు సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో మూసీ బఫర్ జోన్కి సంబంధించిన సర్వే ప్రక్రియ కూడా చేపట్టబోతున్నట్టుగా మనకైతే కొంత సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే కొంత ఆందోళనలు ఉద్రిక్తల మధ్య కూడా మూసీ రివర్ బెడ్ ఏరియా నివాసితుల కొంత సర్వే ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.